ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన చర్యలు తీసుకోవటం లేదని గతంలో 2-3 శతాబ్దాల్లో మన ప్రాంతంలో విరజిల్లిన బౌద్ధం ఇప్పుడు కనుమరుగైపోతుందని ఇక్కడ నుంచి శ్రీలంక వెళ్లిన బౌద్ధ భిక్షువులు అక్కడ బౌద్ధాన్ని కాపాడుతున్నారని వెంటనే మన ప్రభుత్వం కూడా తగు చర్యలు తీసుకోవాలని ఎస్ఎన్ భరత్ డిమాండ్ చేశారు. మన దేశంలో ఒకప్పుడు బుద్ధిజం ఓ వెలుగు వెలిగిందని అనేక చోట్ల బౌద్ధ ఆరామ క్షేత్రాలు ఉన్నా అవి శిథిలావస్థకు చేరుకున్నాయని ఇప్పుడు ప్రభుత్వంలోని అనేక మంది పెద్దలను కలిసి తన విన్నపాలు విన్నపించినా ఎవరూ స్పందించలేదని శ్రీలంక ప్రభుత్వం మన ముఖ్యమంత్రికి ఓ లేఖ రాసిందని దాని మీద కూడా ఎవరూ స్పందించలేదని బౌద్ధ భిక్షువు ఆవేదన వ్యక్తం చేశారు. బౌద్ధాన్ని అధ్యయనం చేసి దానికి మన భారతదేశంలో ఉన్న మూలాలు ఎక్కడున్నాయి అని వెతుకులాడే క్రమంలో నాకు శ్రీలంకలో ఉన్న తెలుగు మూలవాసీలు నేను కలవడం జరిగింది. దాంట్లో భాగంగా వాళ్ళెవరు, వాళ్ళ పూర్వీకులు ఎవరు అంటే మేము త్రిలింగ దేశం నుంచి వలస వచ్చామని చెప్పారు. అయితే ఈ త్రిలింగ దేశం ఎక్కడుందా అని మొత్తం పెద్ద గురువుల్ని నేను అడిగితే మనం ఏదైతే ఆంధ్రప్రదేశ్ అని చెప్పబడుతున్నారో తెలుగు మాట్లాడే వాళ్ళు అందరూ ఆ రోజుల్లో త్రిలింగ దేశం అనే నామకరణంతో ఆ రోజుల్లో ఉండేది. తర్వాత ఆంధ్రుడనే రాజు పరిపాలించడం వలన దీనికి ఆంధ్రప్రదేశ్ వచ్చిందని నేను తెలుసుకోవడం జరిగింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఉత్తియ, పత్తియ, సంబల అనే సుమారు ఒక 6 మంది మాంగ్స్ శ్రీలంకలో బౌద్ధాన్ని వ్యాప్తి చేశారు. అశోకుని కుమారుడు కూడా మహేంద్ర కూడా అక్కడ బౌద్ధాన్ని, థేరవాద బౌద్ధాన్ని వ్యాప్తి చేశారు. అయితే మరి ఈనాడు సుమారు 50 మోనస్ట్రీలు 2000 సంవత్సరాల క్రితమే వైభవంగా ఉన్న ఈ ఆంధ్రనాట ఈనాడు బౌద్ధం ఎందుకు లేదు అంటే ముఖ్యంగా ఆనాటి రాజులు, ఆనాటి కులగణాలు బౌద్ధాన్ని బాగా ఆచరించారు, ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లారు. ఈ క్రమంలో నేను వాళ్ళందరికీ అయ్యో మా రాష్ట్రంలో ఇంత చరిత్ర ఉంటే దీన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పినప్పుడు ప్రపంచ బౌద్ధులందరూ మేము సహకరిస్తాము, మా యూనిట్లు పెడతాము, మీరు వెళ్ళి చందవరంలో కూర్చోండి అని నాకు చెప్పడం జరిగింది. అందులో భాగంగా నేను ప్రకాశం జిల్లాలో కలెక్టర్ గారికి సుమారు 3 కలెక్టర్ గారికి నేను అర్జీలు పెట్టడం జరిగింది. కానీ ఏ ఒక్క కలెక్టరు దాన్ని పట్టించుకోకపోగా దాన్ని చెత్తబుట్టలో పాడేశారని కూడా నేను అక్కడ గుమస్తాలను అడిగితే తెలిసింది. ముఖ్యంగా అమరావతి రాజధాని అన్నప్పుడు తెలుగు వాళ్ళు ఆనందపడ్డారో ఆనందపడలేదో కానీ తెలియదు. కానీ ప్రపంచంలో ఉన్న బౌద్ధులందరూ ఇక్కడికి రావాలి, ఇక్కడ బౌద్ధం ఉంది, ఇక్కడ మహాయానం స్టార్ట్ అయింది ఆంధ్ర నుంచే, అలాగే వజ్రాయనం కూడా స్టార్ట్ అయింది ఇక్కడి నుంచే, థేరవాదం కూడా ఇక్కడి నుంచే, తెలుగు గడ్డ నుంచే థేరవాదం కూడా రావటం ఇవన్నీ జరిగినాయి అని అన్నప్పుడు దాని మీద మేము దృష్టి పెడతాం. ఒక కార్యకర్తగా నన్ను ఆంధ్ర పంపించారు. చాలాసార్లు కలవడం జరిగింది. ముఖ్యంగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని కలిశాము, ధర్మన ప్రసాద్ గారిని కలిశాము. వీళ్ళందరూ చేద్దాంలే చూద్దాంలే అని వాళ్ళ ఆస్తుల కోసం, వాళ్ళ యొక్క స్వార్థ ప్రయోజనాల కోసమే రాజకీయాల్లో వచ్చారు. కానీ నిజంగా ధర్మం కోసం ఏ విధంగా రాలేదు అనేది నాకు అర్థమైంది. ముఖ్యంగా ఒక లెటర్ ఇచ్చారు శ్రీలంక గవర్నమెంటు జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వమని. కనీసం ఆఫీస్ దగ్గరికి వెళ్ళినా బౌద్ధం అనేప్పటికల్లా అది ఒక అన్టచబిలిటీ లాగా వాళ్ళు చూడటం జరిగింది. అంటే హిందూ మతంతోనే మేము కొట్లాడుతున్నాము, మన ఈ బౌద్ధం ఏంటి అని చెప్పి కొంతమంది వాపోవడం జరిగింది. ఈ క్రమంలో మీ టీవీ ఛానల్ ద్వారా ప్రజలకు తెలుపుతున్నాను, ఇదే వాక్యాన్ని, ఈ సందేశాన్ని చూసిన ఇప్పటికైనా ప్రభుత్వం పడిపోతున్న ముందైనా దీన్ని ఏమైనా చేయగలిగితే ఆ పుణ్యము జగన్మోహన్ రెడ్డి గారికి ఉంటుంది. లేని పక్షంలో ఆయన త్వరలోనే దిగబోతున్నాడు. ఇంకో ప్రభుత్వం అయితే వారికి కూడా ఇది సందేశాన్ని మేము తెలపాలని, మొత్తం ప్రతి ప్రజల దగ్గర ఈ 13 జిల్లాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాలని, అదేవిధంగా ఎక్కడైతే ప్రకాశం జిల్లాలో పుట్టిందో ఈ హీనయాన బుద్ధిజం చందవరం స్తూపం దగ్గర నుంచి మేము మొత్తం అంతా ప్రపంచానికి మా వంతు కృషిగా మేము ప్రజలతో ఆచరిస్తూ, విలేకరులతో దగ్గరగా మాట్లాడుతూ, ఇలా టీవీ ఛానల్లో చెప్పుతూ మా ప్రయత్నం చేస్తున్నాము. ఈ క్రమంలో ఈ యొక్క అర్జీని బౌద్ధ స్తూపాలు, మాన్యుమెంట్స్ ఏమైతే ఉన్నాయో వీటిల్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
తీసుకుంటున్న చర్యల్లో కనీసమైన ప్రాధాన్యత లేకుండా ఆ మాన్యుమెంట్స్ పాడైపోతున్నా, కబ్జా అవుతున్నా ఏమాత్రం పట్టించుకోకుండా ఉన్నందువల్ల ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడం కోసం ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా పర్యటిస్తున్న క్రమంలో మరి శ్రీలంక హీనయాన సంఘం నుంచి, తర్వాత థేరవాద నుంచి భారతదేశ వ్యాప్తంగా ఇక్కడ జరుగుతున్న విషయాలు శ్రీలంక ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి అక్కడ కల్చరల్ అఫైర్స్, సాంస్కృతిక శాఖ మరియు బౌద్ధయానానికి సంబంధించిన అన్ని విభాగాలని అక్కడ ప్రజెంట్ చేసి, తద్వారా అమెరికా లాంటి దేశాల్లో వర్షావాసం గడిపిన తర్వాత భారతదేశానికి వచ్చిన మా బౌద్ధహీని గారిని తీసుకుని ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో చందవరం, మరి పశ్చిమ గోదావరి జిల్లా, ఇప్పుడు ఈ మధ్యనే మనకి కనపర్తిలో బయలుపడిన అనేక బౌద్ధ చారిత్రక విశేషాలని కాపాడాల్సిన నైతిక బాధ్యతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం కోసం ఈ పత్రికా సమావేశం, ఈ వార్తా ఛానల్స్ ద్వారా ప్రభుత్వానికి, ఈ రంగంలో పనిచేస్తున్న ఈ చారిత్రక అంశాలని భద్రపరచాల్సిన ప్రజాస్వామ్యవాదులకి, మరి మేధావులకి, బుద్ధుని చరిత్రని ప్రజా బాహుళ్యానికి అందించాల్సిన మనందరి కోసం నేను ముందుకు వచ్చాను. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ప్రకాశం జిల్లాలో మరి చందవరంలో క్రీస్తు పూర్వం 3వ శతాబ్దం నుంచి ఇక్కడ సంస్కృతిని, ఆచారాలని, భారతీయ తాత్విక చింతనని ప్రభావితం చేసిన ఆ చారిత్రక కట్టడం అనేక రకాలుగా కబ్జాకు గురవుతూ నిరాధారణకు గురయ్యి ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకుండా అలా వదిలేయటం వల్ల ఎంత నష్టం జరుగుతూ ఉందో, భావితరాలకు ఎంతటి నష్టం జరుగుతూ ఉందో గుర్తించడం కోసం ఇవాళ చందవరం గత 5-6 సంవత్సరాలుగా అనేక సార్లు వెళ్ళి మా స్థాయిలో మేము ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అక్కడ పబ్లిక్ మీటింగ్లు పెట్టి మరి మాకు చేతనైన వరకు కూడా మరి సెమినార్లు, మరి రచనల ద్వారా మరి ప్రజల దృష్టికి తీసుకెళ్ళడం కాకుండా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం కూడా జరిగింది. ప్రకాశం జిల్లా కలెక్టర్ గారి దృష్టికి అనేక సార్లు తీసుకెళ్ళడం జరిగింది. అయినా ఎటువంటి స్పందన లేకపోవటం వల్ల బౌద్ధం ప్రతిపాదించిన బహుజన హితాయ, బహుజన సుఖాయ, సర్వజన సుఖం, సర్వజనుల సంస్కృతి, నాగరికత, ఆచారాలని కాపాడాల్సిన నైతిక స్థితిని ప్రభుత్వాలు గుర్తించకపోవటం వల్ల భావితరాలు ఎంత దారుణంగా నష్టపోతాయో, ప్రజల్లో ఉండే బలహీనతలు, విచ్చలవిడితనం పెరిగి ప్రజాబాహుళ్యానికి, ప్రజాస్వామ్యానికి తీరని నష్టం జరుగుతూ ఉంది. ఈ నష్టాన్ని అరికట్టాల్సిన బాధ్యత, కర్తవ్యం మీ మీద, మా మీద, మనందరి మీద ఉండటమే కాకుండా భారతీయ చారిత్రక మూలాల్ని ప్రపంచ దేశాలకు చాటి మహోన్నతమైన బౌద్ధాన్ని కాపాడి డాక్టర్ బాబాసాహెబ్ భారత రాజ్యాంగం ద్వారా స్వేచ్ఛా, సమానత్వం, సౌభ్రాతృత్వం ద్వారా భారతదేశానికి బౌద్ధాన్ని ఆయన ప్రతిపాదించి నవయానాన్ని స్వీకరించి నవయాన సైద్ధాంతిక పునాది మీద భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రచించిన విషయాల్ని ప్రజలందరికీ, మేధావులకి, యువకులకు, విద్యార్థులకు, అన్ని వర్గాల ప్రజలకు తెలియజెప్పి మన సంస్కృతి, నాగరికత, ఆచారం, ధర్మ పరివర్తన, ధర్మ రక్షణ సరైన పంధాలో సాగాలని ఈ ప్రయాణం తీసుకోవటం జరుగుతూ ఉంది. ఈ విషయాల్ని మరింత క్షుణ్ణంగా, మరింత అర్థవంతంగా, మరింత బుద్ధి కుశలతతో మా స్వామీజీ మీకు అందిస్తారు. ప్రజలు ఆదరించి, ఆచరించి దీన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్ళి మరింత సహకారం అందిస్తారని అభ్యర్థి